నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. సింగరేణిలో అమాయక కార్మికులకు వచ్చే సమస్యలను క్యాష్ చేసుకుంటూ యూనియన్ పేరిట కొందరు నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని, ఇందుకు GDK2 ఇంక్లైన్ ఉద్యోగి భరత్ ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి SC/ST ఉద్యోగుల సంఘం GDK2 ఇంక్లైన్ శాఖ ఇన్ఛార్జ్ జనగామ స్వప్న అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో బాధితుడు భరత్ తో కలిసి స్వప్న మాట్లాడారు. నేను అపాయింట్మెంట్ వచ్చేసి 22లో. నేను నాకు యాక్సిడెంట్ అయ్యింది బయటనే, ఇది మైన్ కూడా కాదు. నేను ఒక అన్నకి అప్రోచ్ అయ్యాను, ఇట్లా గ్రేవెన్స్ పెట్టుకుందామని. నేను గ్రేవెన్స్ పెట్టుకున్నా. ఇది ఆల్రెడీ ఇది దగ్గర వచ్చేసి 13th 8th month 2024లో పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఒక 1 week తర్వాత నేను కొత్తగూడెం హాస్పిటల్ కూడా పోయినా. మళ్ళీ కొత్తగూడెం హాస్పిటల్ పోతే నాకు ఇచ్చారు 4 months అని రెస్ట్ ఇచ్చారు, అన్ఫిట్ అని. తర్వాత నేనేం చేసిన, మళ్ళీ నేను ఉడత నాగరాజు అన్నని నేను అప్రోచ్ అయినా. అన్న నాది ఇట్లా అండర్ గ్రౌండ్ కదా, దానికి సర్ఫేస్ చేపిస్తారా అన్నానంటే, సరే ఒక సర్ఫేస్ చేపిస్తా తీయనంటే, పర్లేదన్న మరి ఏంటిది అని అంటే, అమౌంట్ ఎంత ఖర్చు అయితే పలానా ఇంత ఖర్చు అవుతానే అంటే, సరే అని అన్నమాట. నేను మళ్ళీ ఏం చేసిన, నేను మళ్ళీ 1,50,000 కొట్టించిన. నేను 1,50,000 కొట్టించిన. ఇది మా ఫ్రెండ్తోని ప్రవీణ్ సూర్య అని, ఆయన కూడా ఇక్కడనే ఉంటాడు గోదావరిలో. ఆయనతో నేను డైరెక్ట్ ట్రాన్సాక్షన్ కొట్టించిన. ఇది ఇందులో ఉంటుంది, కింద భరత్ మెడికల్ అని కూడా ఉన్నాయి, ఇందులో మెన్షన్ చేసి కూడా ఉన్నాయి. ఇందులో ఇక్కడ ఏమవుతుందని అంటే, మళ్ళీ నేను ఇంటికి వచ్చి నన్ను బెదిరించింది. ఇది వాట్సాప్లో పంపించిన. ఇది ఏమైందన్న, ఏమైంది, ఇంకెన్ని రోజులు అవుతుంది అన్నట్టుగా అంటే, ఇప్పుడు దగ్గర 1 year అవుతుంది. ఇప్పుడు 18th 11th month రోజు పోతే టిల్లో ఇవాళ నవంబర్కి ఇప్పటికి నాది 1 year అవుతుంది డ్యూటీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఆయన నాకు కాల్ చేస్తామని అంటే, ఇప్పుడు డ్యూటీ ఎక్కువ ఫిట్ తీసుకో అని చెప్తే, ఇప్పుడు ఫిట్ తీసుకుని నాకు అండర్ గ్రౌండే వస్తుంది కదా, నా సర్ఫేస్ రాదు కదా. మరి నేను ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినా కూడా మా డాడీ కూడా చనిపోయాడు. నేను అన్ని డబ్బులు ఇచ్చుకుంటా, లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటా, అన్నీ చేసుకుంటా, అటు తిరుగుకుంటా ఇటు తిరుగుకుంటా, వీళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళుకుంటా, నా సొంత కారే పెట్టేటాను. నేను ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ కారు రిపేర్ అయినా కూడా ఆ కారు ఖర్చు అంతా నేనే పెట్టుకున్నా. కానీ కనీసం ఆ కారు ఏంటిది ఏం సంగతి అని ఎన్ని పైసలు అని కూడా అడగలే. నాకు అమౌంట్ కూడా రాలేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ ఇంకోటి, ఇంటికి వచ్చి బెదిరిస్తే, ఇది వాట్సాప్లో పోయింది. ఇది వాట్సాప్లో పోతే ఇంటికి వచ్చి బెదిరిస్తే నన్ను బయటికి తీసుకొని వెళ్ళిండు. ఇదే 1,50,000 తీసుకొని వెళ్తాను, నేను 1,50,000 నేను ఇచ్చేస్తానంటే, నాకు అవసరం లేదన్నా, నాకు సర్ఫేస్ రావాలని నేను అన్నా. నేను లేదు అట్లా పెట్టుకుంటాను, నువ్వైతే ఫస్ట్ అయితే ఫిట్ తీసుకో అని అంటే, నేను ఫిట్ ఎట్లా తీసుకుంటాను, నాకు అవసరమైంది ఇంకా సంవత్సరం ఉంటాను, నేను ఇంటనే ఉంటాను, నాకు సర్ఫేస్ పెట్టి అని చెప్పిన. ఇప్పుడు తీరా దగ్గర వస్తే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయితే అయిందో, నేను పెట్టిన కేసు ఏమో 25th 8th month 2025 అయింది. ఇక్కడ వచ్చేసేది ఏమో వీళ్ళు ఏం చేశారు, 17th 7వ నెల 2025. అంటే ఇది కేసు రాకముందు ఇది ఎట్లా ప్లానింగ్ అవుతుంది అన్న? ఇది నేను ఇంత తిరిగినాక మరి కనీసం చెప్పాలే కదా. అంటే ఇదంతా ఫ్రాడ్ అన్నట్టే కదన్న. ఇది ఆల్రెడీ నేను పెట్టిన PS లో కేసు కూడా పెట్టింది. ఇది ఇంత నష్టపోయినా నేను. దగ్గర ఎప్పుడు ఒక 10 lakhs దాకా నష్టపోయాను నేను. నా ఇన్సెంటివ్స్, నా నష్టపరిహారం మొత్తం, నా దీపావళి బోనస్, దసరా బోనస్, నాకు నెల జీతం అన్నీ నష్టపోయినా కదా. ఇప్పుడు దగ్గర నేను 10 లక్షలు లాస్ అయిపోయినాయి నేను. నాకు ఇప్పుడు రూపాయి లేదు. నా బంగారం పెట్టుకొని నేను అమ్మకి కన్ను ఆపరేషన్ కూడా వేయించుకున్నా. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు, నేను ఎట్లా మెయింటెనెన్స్ చేసుకుని. నేను ఆయన కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి, పైసలు అన్న కావాలన్నా అంటే, లేవు నా దగ్గర, లేవు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి, ఇప్పుడు నువ్వు ఫిట్ చేయి, నేను డ్యూటీ ఎక్కువ అని చెప్తే, నాకు వేస్ట్ అయిపోయి, ఆయనకు పైసలు కూడా ఇచ్చింది అంతా వేస్ట్. నన్ను మొత్తం కొలాబ్స్ చేసేసారు నన్ను. ఇప్పుడు మొత్తం నేను హైదరాబాద్ కూడా పోయినా, నేను మాదే కృష్ణన్న దగ్గర కూడా పోయినా. అన్న నా పరిస్థితి ఇట్లా ఉన్నదన్న కూడా అన్న ఇంకొక అన్నకు ఫోన్ చేసిండు. ఆ అన్నకు ఫోన్ చేస్తాను, నేను అన్నకు కూడా అప్రోచ్ అయినా. నేను అన్నకు అప్రోచ్ అయినా కూడా నాకు న్యాయం కూడా జరగాలి, పోలీస్ స్టేషన్ న్యాయం జరగాలి, నాకు అన్న దగ్గర న్యాయం జరగాలి. అందుకే లాస్ట్ వరకు నేను ఇక్కడ దాకా వచ్చిన. నేను మొన్న మా డాడీ 1 year అయినా కూడా ఏమైనా సంగతి, డ్యూటీ ఎందుకు పోతాను అంటే, ఒక అక్క ఉన్నదంటే, మా అక్క అంటే మా సప్నక్క దగ్గర పోయి మా ఫ్యామిలీ అందరు పోతే అప్పుడు అప్రోచ్ అయితే ఇక్కడ దాకా వచ్చిన నేను. ఇది అన్న నా పరిస్థితి. ఇప్పుడు సంవత్సరం అవుతుంది నా డ్యూటీ లేక. ఇది నా బాధ. ఇంకా స్టిల్ ఇంకా నేను డ్యూటీ కూడా ఎక్కలే. ఇంకా కనీసం మరి ఏంటిది డ్యూటీ నేను చేపిస్తా భరత్ అని కనీసం ఒక్క మాట కూడా అంటలేరు. కనీసం
వాళ్ళంతా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు, అందరు సంతోషంగా. నేను ఇక్కడ కొలాప్స్ అయిపోతున్నా, మొత్తం నా లైఫ్ అంతా నాశనం చేసేసారు. అనవసరంగా అసలు నేను ఏంటిది అసలు ఐఎన్టీసీలు ఎందుకున్నట్టు అని కూడా అనిపిస్తున్నారు. నన్ను అసలు ఫిట్ సెక్రటరీ చేసిరు అన్న, బదిలీ వరకు ఫిట్ సెక్రటరీ ఎట్లా ఇస్తారన్న అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కిందే 21, 22 22లో అపాయింట్మెంట్ అయినా. నాకు బదిలీ వర్కరే ఉన్నది, బదిలీ వర్కర్ ఉన్నాక నాకు వద్దన్న, నాకు ఫిట్ సెక్రటరీ అవసరం లేదు అని అంటే, ఫిట్ సెక్రటరీ ఉన్న రోజులు నా దగ్గర పైసలు ఉన్న రోజులు వాడుకున్నారు. ఫిట్ సెక్రటరీ తీసేసి మళ్ళీ అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ చేసారు నాకు. మళ్ళీ ఇప్పటికి కూడా ఉంటుంది ఫ్లెక్స్ అలా 2A మైండ్లో ఉంటుంది అలా. ఇక నేను తర్వాత నేను ఇట్లా లిక్విడ్ క్యాష్ ఇచ్చుకుంటూ ఓసీ ఫైల్లో చేసిన. ఎప్పుడు క్యాషే ఇచ్చిన అన్న, నేను ఫోన్పే చేయకపోతే ఫోన్పే కూడా నాకు వద్దని చెప్పేటోళ్ళు వీళ్ళంతే. నాకు ఇక ఇక్కడ దాకా అయినా ఇంత నష్టపోయినా నేను. ఇది అన్న నా పరిస్థితి. ఐఎన్టీసీ ధరంపూరి ఉడత నాగరాజు వీళ్ళు గతంలో కూడా వెంకటేష్ అని అన్న దగ్గర, ఇది చిన్న మ్యాటరే చెప్పాలి, అది చెప్తేనే ఇది ఈ మ్యాటర్ అర్థమవుతుంది. గతంలో కూడా వెంకటేష్ అన్న అనే ఒక సింగరేణి ఎంప్లాయీ దగ్గర నుండి దాదాపు లక్షలు ఈయన ధరంపూరి పేరు వైశ్యపతి సత్యనారాయణ అనే పేరుతోటి కొన్ని కుంభకోణాలే చేసింది, ఉద్యోగాలు ఇస్తానని. ఆ కేసులో ఒక లేడీని ఇరికిచ్చి వీళ్ళు మాత్రం సేఫ్ సైడ్లో తప్పించుకున్నారు. ఐఎన్టీసీ ధరంపూరి అనే ఈ గ్యాంగ్. ఇది పూర్వం జరిగితే ఇప్పుడు ప్రజెంట్ చిన్నగా ఇప్పుడిప్పుడే అపాయింట్మెంట్ సింగరేణిలో అయిన వాళ్ళని బదిలీ వర్కర్ని చూసేసుకొని సర్ఫేస్లు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళని క్యాచ్ చేసి బండ్లు పెట్టమనుడు, నైట్ డ్రింక్ చేపియమనుడు, ఇట్లా అట్లా అని చేసేసి. అయితే ఈ పర్సన్స్కి ఎవరైతే చూసేసుకున్న ఈ పర్సన్స్కి ఏమన్నా హెల్త్ ప్రాబ్లం తోటి మెడికల్ సిక్ అయితే వీళ్ళని లక్షలు ఏంటంటే మా లిక్విడ్ క్యాషే ఇవ్వాలి. ఫోన్పే చేస్తే ఈ తమ్ముడు ఫోన్పే చేసిండు, 1,50,000 ఫోన్పే చేసిండు. ఫోన్పే చేసి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు, అన్న నువ్వు ఇట్లా ఫోన్పే చేసి కింద పెట్టాలి నువ్వు, లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేస్తారు అది అంటే. పాపం పెట్టిండు. భరత్ ఫర్ మెడికల్ అని పెడితే ఇతన్ని పిలిచి క్లాస్ వీకర్, మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మమ్మల్ని ఏం చేద్దాం, మమ్మల్ని ఇరికిద్దాం అనుకుంటున్నావు అనుకుంటే ఈ పిల్లోడికి క్లాస్ వీకి నేను ఏం చెయ్యను, ఆ 1,50,000 కూడా వదిలిపెట్టుకో అది అని అంటే. ఇంకా ఎవరిని అప్రోచ్ కాకుండా ఆ ఫ్రెండ్ని కూడా వదిలిపెట్టేసి ఎవరిని అప్రోచ్ కాకుండా ఈయన ఒక్కడిగా సింగిల్గా పోయి వాళ్ళ అమ్మకు కూడా తెలియకుండా ఫైనాన్స్ రోజు వచ్చి లొల్లి పెడుతుండే ఇంటి దగ్గర. నేనున్న లైవ్లో అతని దగ్గర నుండి దాదాపు 5 లక్షల నుండి ఇస్తా అంటే వీళ్ళు మేము కొత్తగూడెం పోతున్నాం నీ గురించే, మెడికల్ పోతున్నాం నీ గురించే, హైదరాబాద్ పోతున్నాం C&MD దగ్గరికి నీ గురించే అన్న కొద్దీ డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసినాక అన్న వీళ్ళ ఫాదర్ చనిపోయిండు అన్న రీసెంట్లీ. చనిపోగానే అందరు వచ్చి కొంచెం కోపం చేస్తే, అన్న ఏందన్నా మరి పరిస్థితి ఏందన్నా, నా జాబ్ ఏమైంది, నన్ను అందరు అడుగుతున్నారు, సంవత్సరం దాకా నేను ఇంట్లో ఉన్నా, నా వైఫ్ కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, పని చేస్తలేవని, నా పిల్లల పరిస్థితి ఏంది అంటే, నువ్వు పోయి జాబ్లో జాయిన్ కాపో ఫస్ట్ అనేసాను. మరి నా డబ్బులు ఎట్లా అన్నా, నేను ఎట్లా అన్నాను అంటే, అదంతా తర్వాత చూసుకుందాం, నీకు ఇప్పుడే సర్ఫేస్ వస్తుందా బై అనేసి ఈయనతోటి కొంచెం వయసుకు దిగింది. ఎంబడే నాకు చెప్పింది. నేను వాట్సాప్లో ఇది విజిలెన్స్కి రాసి పెట్టిన, ఏమైనా రిజల్ట్ వస్తుందా మరి ఐఎన్టీసీ ధరంపూరి నుండి జనక్ ప్రసాద్ దగ్గర నుండి అనేసి రిజల్ట్ వస్తుందా, మరి ఈ అబ్బాయికి ఏమైనా న్యాయం చేస్తారా, ఎందుకంటే ఇందులో ఉన్న పర్సన్ కూడా జాబ్ ఉంది, అతనికి కూడా జాబ్ ఉంది, ఎందుకు ఆడపిల్లల గల్లోడు కదా, ఎందుకు అతని జీవితాన్ని స్పాయిల్ చేయడం అని నేను ఆలోచించి నేను ఓన్లీ వాట్సాప్ మెసేజే పెడితే దానికి కొంచెం కూడా రెస్పాండ్ కాకుండా ఈ పిల్లోడిని 1 అవర్ దాకా ఈ అమ్మకు కనబడకుండా కిడ్నాప్ చేసేది. ఈ అమ్మని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు బుక్ అయింది, అది కూడా ఉంది, రెసిప్ట్ కూడా ఉంది. కిడ్నాప్ కేసు బుక్ అయింది, మళ్ళీ ఫ్రాడ్ కేసు కూడా బుక్ అయింది. బుక్ అయినాక ఒక అన్న ఐఎన్టీసీ అన్ననే, ఆ అన్న ఇంటికి పిలిపించి అంటాడు, అరే స్వప్న నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి, ఐఎన్టీసీ వాళ్ళు చిన్నోళ్ళు కాదని. మళ్ళీ ఆ అన్న కూడా ఐఎన్టీసే, ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అనేసి అన్నాడు. సరే మేము ఏదైతే చెప్పినామో అట్లనే మన మందకృష్ణ మాదిగ దగ్గరికి అన్న దగ్గరికి పోయినాము, ఎందుకంటే కుల పెద్ద మాకేమైనా సహాయం చేస్తాడు, మేము ఉద్యోగంలో మళ్ళీ సింగరేణి ఉద్యోగంలో కొంచెం లాస్ అయి ఉన్నాడు అనేసి మేము ఏది చేసినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వేరే సైడ్ అవుతుంది అనేసి మేము మందకృష్ణ మాదిగ దగ్గరికి వెళ్ళిపోయి అన్నది కలవడం జరిగింది. మాకు ఎవరి మీదనైతే నమ్మకం లేదో వాళ్ళ పేరే అక్కడ అన్న చెప్పిండు, మందకృష్ణ మాదిగ అన్న చెప్పిండు. చెప్పడంతో ఫ్రాంప్ట్గా మేము కూడా చెప్పేసినాం, అన్న వాళ్ళు గోదర్కల్లో అయితే ఇట్లా సో అండ్ సో విధంగా ఉంటారు, కమర్షియల్ డబ్బులు అయితే లేవు, ఇది పరిస్థితి అన్నానంటే, లేదు అట్లా చెయ్యరమ్మ వాళ్ళు, నా మనుషులు
నేను చెప్తున్నా కదా అనేసి అమ్మ కాళ్ళ మీద పడితే, మా అద్దమ్మ నువ్వు నా తల్లి లాంటిదని అనేసి అన్న చెప్పిండు, పంపించినాక ఆ అన్న దగ్గరికి పోతే దాదాపుగా 15 రోజులేమో, 15 రోజుల కాల పరిమితుల 1,50,000 తీసుకున్న డేట్ ఎప్పుడైతే ఉన్నదో అప్పటి నుండి ఈయన ప్రవీణ్ ఈ అబ్బాయికి ఎవరైతే ఇచ్చిర్రో ఆయన దొరకబట్టి ఆయనకు డబ్బులు ఇచ్చిర్రా ఏది ఇచ్చిర్రో మనకు తెలియదు. మేము ఎప్పుడైతే కేసు బుక్ చేసినామో అదేమో 8th మంత్. వీళ్ళు రీసెంట్లీ ఒక ప్రామిసరీ నోటు తయారు చేశారు. ఎంత ఫేక్ అంటే అన్న గోదావరికంలో ఈ యూనియన్స్ లీడర్లు, మేము కేసు బుక్ చేసింది రిసిప్ట్ కూడా ఉందన్న 8వ నెలల వీళ్ళు ఫేక్ అది ఏమంటారు నోటరీ తయారు చేసి ఇక ప్రవీణ్కి 1,50,000 ఇచ్చేసినాము అంటే, ఇప్పుడు లిక్విడ్ క్యాష్ అయితే దానికి షూరిటీ అంటే దానికి ఏమంటారు అది లేదు, సాక్ష్యం లేదు. లిక్విడ్ క్యాష్కి సాక్ష్యం ఉండేది ఏంటి, ఒక 1,50,000కే సాక్ష్యం ఉన్నది. ఈ 1,50,000ని ఫేక్ చేసినాం అనుకోండి, కప్పిపుచ్చినాం అనుకోండి, భరత్ అనే వ్యక్తి మమ్మల్ని అడగడు, మాట్లాడాడు అనేసి ఈ 1,50,000కి పర్సన్ ఎక్కడున్నాడో దొరకబట్టి ఆయనకు 5-10 ఈ అబ్బాయికి ఇచ్చేసిండి. అతను వచ్చి ఇంట్లో కొంచెం న్యూసెన్స్ చేయడం, కొంచెం ఫ్యామిలీ తోటి మిస్బిహేవ్ చేయడం చేస్తే ఆ అబ్బాయికి ఇచ్చేసిర్రు, అయిపోయింది. ఆ అబ్బాయిని దొరకబట్టిర్రండి. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడం చాత కాలేదు కానీ ఈ అబ్బాయిని దొరకబట్టిరు. ఈ అబ్బాయిని దొరకబట్టి ఈ అబ్బాయికి 1,50,000 ఇచ్చినట్టు ప్రామిసర్ నోటు రాశారు. సరే ఇచ్చిర్రే అనుకుందామండి, అనుకున్నాం. పోలీస్ స్టేషన్లో 4 లక్షలు అయితే ఇస్తామనేసి ఒక పోలీస్ అన్న దగ్గర ఎందుకు చెప్పారు ఈ అమ్మకు? ఈ అమ్మ అన్నది, అన్న నాకు 4 లక్షలు కాదు 5 లక్షలు నేను ఫైనాన్స్ దగ్గర నుండి తీసుకొచ్చి, నా కొడుకు ఒక్కడే చచ్చిపోతాడు, ఉరేసుకుంటారు, నా ఇంటి పక్కన ఒక బాబు ఉరేసుకున్నాడు, ఏమన్నా అవుతుంది అన్నానంటే ఒక పోలీస్ అన్న అంటాడు, ఆయనకు తెల్లాలేసి దండం పెట్టాలి, 1 కోటి రూపాయలు ఇస్తాడమ్మా తీసుకో, 1 కోటి రూపాయలు ఇస్తాడు తీసుకో. 1 కోటి రూపాయలు వద్దు సార్, నా కొడుకు నష్టపోయిన 5 లక్షలు మాత్రం ఇవ్వండి అని కాళ్ళేళ్ళ పడితే అస్సలు కనికరించలేదు. 15 రోజులలో మరి పోలీస్ అన్నా ఇచ్చిండా ఈ ఐడియా, నాయకులు ఇచ్చిరా ఈ ఐడియా, పర్సన్ని దొరకబట్టి 1,50,000 ఇచ్చినట్టు రాసేసుకున్నారు. సరే మరి డేట్ మార్చడం తెలియలే, డేట్ ఏమో మేము కేసు పెట్టింది 8th మంత్ అయితే 7th మంత్లోనే ఇచ్చిరట. మరి 7th మంత్లు ఇస్తే ప్రవీణ్ అనాలి కదా, లేకపోతే నాగరాజ్ అనాలి కదా, అన్న నేను ఇచ్చేసిన అన్న 1,50,000 అయితే నేను ఇచ్చేసిన అన్న, ఇప్పుడు ఎందుకు డిస్కషన్ వస్తుందన్న, ప్రవీణ్ అన్న అతనికి ఇచ్చేసినామన్న, ప్రవీణ్ అన్న అతన్ని తీసుకురండి అన్న అని సిఐకో ఎస్ఐకో సంథింగ్ చెప్పాలి కదా పోలీస్ స్టేషన్లో అయితే. మరి ధరంపూరి చెప్పలేదు, అట్లా నాగరాజ్ చెప్పలేదు, ఇంకో అన్న ఐఎన్టీసీ అన్ననే, ఆ అన్నయ్య స్విమ్మింగ్ నేర్పిస్తాడట మరి పోలీసు వాళ్ళకు. ఆ అన్న పేరు చెప్పడం ఎందుకు, ఆ అన్న ఇంకో దళిత అన్న. కొన్ని సమాజంలో బ్రతకడం కోసం కొందరు పేర్లు చెప్పడం లేదు కానీ సిగ్గు అనిపిస్తుంది అసలు. ఇదే స్ట్రగులు ఈయన జీవితాన్ని బాగుపరచడం కోసం ఎందుకు చేస్తలేరు? ఈ తల్లి ఈమెకి ఆ హెల్త్ అసలుకే బాగాలేదు, ఆ కన్ను కూడా అండి, కన్ను ఖరాబ్ అయింది ఒకటి. మొన్న మేము చూస్తున్నకు ఇంటి ముందట ఎండ కూర్చుండి అట్లే పడిపోయింది. దాదాపు 70,000 ఖర్చు. ఎట్లా తీసుకొస్తారు? ఇట్లా నా వీళ్ళ జీవితాలు, సింగరేణి ఎంప్లాయీల జీవితాలు నాశనం చేసుడు. ఈయన ఈ ధరంపూరికి బుద్ధి వస్తే చాలు, రాత్రి బుద్ధి వస్తే అరే బాబు బాటిల్ తీసుకురారా అంటే ఈయన ఇంట్లో దగ్గర నుండి పిల్లల్ని వదిలిపెట్టి బాటిల్ తీసుకుపోయి ఇవ్వాలి. ఇది ఫ్యాక్ట్. నేను కూడా స్ట్రగుల్ అయినా, నా ట్రాన్స్ఫర్ని కూడా ఆపించుకోవడానికి నా దగ్గర కూడా వీళ్ళు ఏంటని అంటే లిక్విడ్ క్యాష్ కావాలని అంటారు. ఇది ఫ్యాక్ట్. నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను దొరకబట్టి మళ్ళీ లిక్విడ్ క్యాష్ ఇచ్చిన మనుషులను ఎస్కేప్ చేస్తారు, ట్రాన్స్ఫర్లు చేస్తారు, దూరంగా పంపిస్తారు, వాళ్ళు ఎక్కడ బయటపడతారు అని. నెక్స్ట్ అది కూడా తీసుకొస్తున్నాం మేము. ధరంపూర్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకనంటే ఈ వెంకటేష్ అన్న అయితే కొన్ని లక్షలు ఇంటి ముందు కూడా ధర్నా చేసిండు. తర్వాత నెక్స్ట్ ఈ తమ్ముడు, ఇంకా చెప్పుకోలేని వాళ్ళు ఇదే ఈ తాగుడికి తినుడికి బానిసలయ్యి ఆ లోపల నైట్ పూట ఈ పైసలు ఇచ్చి లిక్విడ్ క్యాష్లు ఇచ్చి బలైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వస్తారు. ఎంత ఫేక్ అని అంటే మేము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పోతాము కంపల్సరీ.
ఐటీ శాఖ మంత్రి దగ్గర కూడా పోతాము, శ్రీధర్ బాబు సార్ దగ్గరికి కూడా కంపల్సరీ పోతాము. ఎందుకంటే వీళ్ళంతా దాదాపుగా 90% కాంగ్రెస్ పేరు చెప్పుకొని దందాలు చేయడమే జరుగుతుంది. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేనేమో అరే మనము అందరు ఏదన్నా ఒకటి చేయాలి, ప్రజలకు ఏదైనా ఒకటి చేయాలనే సంకల్పంతో అన్నుంటే వీళ్ళంతానేమో ఇట్లా కార్మికులకు దోచుకొని తింటారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.